చంద్రబాబు సర్కార్ కొత్త సంవత్సరం వేళ ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమంటూ మరోసారి రుజువు చేశారు. మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చలు జరిపి వారికి మరింత ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోనుంది. దీనికి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మత్స్యకారులకు జీవనాధార వృత్తిని 10,000 నుంచి 20,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ హామీకి కట్టుబడి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఈ కాలంలో మత్స్యకారుల జీవనాధారానికి అండగా గత ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా కింద 10,000 అందించేది. ప్రస్తుతం ఈ సాయాన్ని 20,000కు పెంచి మత్స్యకారులకు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మత్స్యకార భరోసా పెంపుతో సముద్ర తీర గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఆర్థిక భరోసా అందించడం వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వందలాది ఫిర్యాదులు, వినతులు వస్తున్నాయని, వాటి పరిష్కారం కోసం అధికారులు తగిన వేగంతో పనిచేయడం లేదని మండిపడ్డారు. మీరు ఎప్పుడో చేస్తామంటారా? ప్రజలకు ఓపిక అవసరమా అని అధికారులను ప్రశ్నించారు. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ, పురపాలక, ఆర్థిక పరిశ్రమల శాఖలో మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీ రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదుల్ని పరిశీలించి తగిన విధానాలను సిఫారసు చేస్తుందన్నారు. ప్రధానంగా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ప్రజల ఫిర్యాదులపై ఫోకస్ పెట్టాలని సూచించారు.